మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పురంధరేశ్వరి లేటెస్ట్గా ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. అంతేకాదు ఆవిడ అమిత్ షాతో అటు మోడీతో కూడా భేటీ కాబోతున్నారు. అత్యంత కీలకంగా బీజేపీ పెద్దలతో కూడా భేటీ కాబోతున్నారు. ఆమెను స్వయంగా బీజేపీ పెద్దలే పిలిపించుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ పర్యటన వెనుక ఒక ఎజెండా ఉంది. బీజేపీ పెద్దల ఎజెండా అన్న చర్చ కూడా బయటకు వస్తూ ఉంది. ఢిల్లీ స్థాయిలో ఈ చర్చ అయితే నిజంగానే హాట్ టాపిక్ అవుతుంది. వైసీపీ పూర్తి స్థాయిలో ఖాళీ అవ్వబోతుంది అనేది పురంధరేశ్వరి పర్యటనకు సంబంధించి బయటకు వస్తున్న ఒక లీక్ అనుకోవాలి. ఆ స్థాయిలో బీజేపీ వైఎస్ఆర్సీపీ మీద, వైఎస్ఆర్సీపీలో అసంతృప్త నేతల మీద, అంతేకాదు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరడానికి సిద్ధంగా ఉన్న నేతల మీద ఫోకస్ పెట్టింది. ఆ క్రమంలోనే దీన్ని ఎగ్జిక్యూషన్ చేసే బాధ్యతలను పురంధరేశ్వరికి ఇవ్వబోతున్నారు అనేది ఈరోజు ప్రధానంగా బీజేపీ వైపు నుంచి వస్తున్న ఒక లీక్గా మనం చెప్పుకోవాలి. అయితే ఈ క్రమంలోనే ఈ రోజున బీజేపీ పూర్తి ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే బీజేపీ అండ్ దెన్ టీడీపీ అండ్ దెన్ జనసేన ఈ మూడు పార్టీలు కలిసి ఒక కూటమిగా మొన్నటి ఎన్నికల్లో ఏర్పడ్డాయి. ఆ కూటమిలో ఈ మూడు పార్టీలు ఈరోజు ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యంగా ఉన్నాయి. అయితే ఒక చిన్న ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మూడు పార్టీల మధ్య కొంచెం క్లాషెస్కి కూడా కారణమవుతున్నాయి. అడారి ఆనంద్ కుమార్ ఎవరైతే ఉన్నారో వైజాగ్ డైరీ, సో అలాంటి వ్యక్తి ఈరోజు బీజేపీలో చేరితేనే ఆ స్థాయిలో స్థానిక టీడీపీ నేతలు ఆయన చేరికను వ్యతిరేకించిన పరిస్థితి. అది కూడా వైసీపీ నుంచి చేరాడు ఆయన. సో అలాంటి ఒక చిన్న ఇన్సిడెంట్స్ ఈ రోజున బీజేపీని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. కొంతమంది బీజేపీ నేతలు ఆ పార్టీలోకి ఇప్పుడు లైక్ మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు కేసీఆర్ నాని లాంటి వాళ్ళు, లేకపోతే చాలామంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డితో సఫికేషన్ ఫీల్ అవుతున్న వారు బీజేపీలోకి వెళ్ళాలని అనుకుంటూ ఉన్నారు. కానీ స్థానిక రాజకీయాల్లో మాత్రం అది నిజంగా కొంత ఇబ్బంది కలిగించే అంశమే. ఎందుకంటే ఇక్కడ బాలినేని లాంటి వాళ్ళు ఈరోజు జనసేనలో చేరితే అది స్థానికంగా టీడీపీకి ఇబ్బంది పెడతా ఉంది. టీడీపీ నేతలను కూడా సఫికేషన్ ఫీల్ అయ్యే చేస్తూ ఉంది. ఇక ఈ రోజున అలాగే గతంలో టీడీపీని ఇబ్బంది పెట్టిన విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే ఈ రోజున కేసీఆర్ నాని లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు బీజేపీలో చేరితే అది నిజంగా కూడా స్థానికంగా ఉండే టీడీపీ కేడర్కి ఇబ్బంది కలిగించే అంశమే. అందుకే ఈ సఫికేషన్ అయితే నడుస్తోంది ఈ మూడు పార్టీల మధ్య. ఎంత పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూషన్తో ఈరోజు మూడు పార్టీలు పాలనలో ముందుకెళ్తున్నప్పటికీ, ఆ స్థాయిలో మోడీ కోఆపరేషన్ ఉంటున్నప్పటికీ ఏపీ మీద అండ్ దాని కూటమి మీద, బట్ ఆ స్థాయిలో మాత్రం రాజకీయాల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆ గ్యాప్లు అయితే వస్తూ ఉన్నాయి. అందుకే వీటన్నిటికీ చెక్ పెట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ మీద సీరియస్గా ఫోకస్ పెట్టాలి. అసంతృప్త నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలి అనే బాధ్యతను పురంధరేశ్వరికి ఇవ్వబోతున్నారు అనేది ఒక చర్చ అయితే, పురంధరేశ్వరిని పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి కిరణ్ కుమార్ లాంటి వాళ్ళకి ఆ బాధ్యతలు ఇస్తారనేది అయితే మరొక చర్చ. బట్ చాలామంది పేర్లు అయితే వస్తున్నాయి. ఇక్కడ రామ్ మాధవ్ దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దాకా అనేక మంది పేర్లు అయితే వస్తున్నాయి. బట్ సుజనా చౌదరి పేరు కూడా, సీఎం రమేష్ పేరు కూడా. బట్ ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే టార్గెట్ వైఎస్ఆర్సీపీ, ఎజెండా వైఎస్ఆర్సీపీ అన్న విధంగా ఈరోజు అమిత్ షా లాంటి వాళ్ళు నిజంగానే ఒక ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నారని అంటున్నారు. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే సదరన్ స్టేట్స్లో అనేక సార్లు బీజేపీ ప్రయోగాలు చేస్తూ వచ్చింది. కానీ ఆ ప్రయోగాలన్నీ కూడా విఫల ప్రయోగాలుగానే మిగిలాయి. ఎలాగైనా సరే సదరన్ స్టేట్స్లో ఎస్పెషల్లీ దక్షిణాది రాష్ట్రాల్లో తాము పూర్తి స్థాయిలో అడుగుపెట్టాలి, పూర్తి స్థాయిలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు అనేక సార్లు విఫల ప్రయోగాలుగా మిగిలాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తమిళనాడులో జయలలిత మరణం తర్వాత అనేక ప్రయోగాలు చేసింది బీజేపీ. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయినా ఆయనకు పోటీగా పళనిస్వామిని పెడతాం కానీ, ఆ తర్వాత వాళ్ళిద్దరి పేరుతోని అక్కడ పోటాపోటీగా రాజకీయాలు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఆబ్వియస్లీ డిఎంకేని బలోపేతం చేశాయి. ఈ రోజున పూర్తి స్థాయిలో అక్కడ బీజేపీ నల్లిఫై అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు స్టాలిన్ అంతా ఫోర్స్డ్గా సీఎంగా ఉన్నారు. అక్కడ ఒక మోనోపల్లీగా ఉన్నారు. ఆయన బీజేపీని వ్యతిరేకించే దిశగా ఎప్పుడు ఆయన ఇండియా కూటమికే, రాహుల్ గాంధీకే మద్దతు ఇస్తూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ అక్కడ బీజేపీ అన్నాదొరై లాంటి వాళ్ళ కింద మీద పడి కష్టపడుతున్నా ఆ స్థాయిలో బీజేపీకి లైమ్ లైట్లోకి రావట్లేదు. వేరే కేరళ పాలిటిక్స్ తీసుకుంటే కొంచెం డిఫరెంట్ ఉన్నాయి, లెఫ్ట్ పార్టీ డామినేషన్ కానీ మిగతా విషయాల్లో కానీ. సో ఆ స్థాయిలో బీజేపీ కూడా అంత ఫోకస్ పెట్టలేకపోతా ఉంది అక్కడ. ఇక కర్ణాటక విషయానికి వచ్చినట్లయితే కర్ణాటకలో యాడ్యూరప్ప పేరుతోని వాళ్ళు చేసిన ప్రయోగం ఏదైతే ఉందో అది ఒక విఫల ప్రయోగంగానే మిగిలింది. ఆ తర్వాత అనేక సార్లు గవర్నమెంట్ని పడేసి మళ్ళీ యాడ్యూరప్ప వచ్చి మళ్ళీ వెళ్ళి వాళ్ళ కొడుకుల మీద కేసులు, అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్న సమయంలో ఈరోజు అక్కడ కుమారస్వామిని బయటికి తీసుకొచ్చి ఒక ప్రయోగం చేద్దాం అనుకుంది. ఒక హంగ్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేసినా ఆ దిశగా ప్రయత్నాలు అయితే వర్కౌట్ కాలేదు. కుమారస్వామి పేరుతో చేసిన రాజకీయాలు కూడా బీజేపీకి బడిసికొట్టాయి. అక్కడ ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బాగా పెర్ఫామ్ చేసి అధికారంలోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎంపీ సీట్స్ మాత్రం కొద్దిగా మన బీజేపీ వైపు మొగ్గు చూపిన సిచ్యువేషన్ ఉంది. అక్కడి నుంచి మనం చూసుకుంటే తెలంగాణలో బండి సంజయ్ లాంటి వాళ్ళ అధ్యక్షతన చాలా వెల్ పర్ఫామ్ చేసింది బీజేపీ, పాదయాత్రలు కానీ మిగతా విషయాలు కానీ లాస్ట్ మినిట్లో కవిత అరెస్ట్ లాంటి అంశాలతో బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయికారి పొత్తులు కుదరటం కానీ ఆ అంశాన్ని చాలా ప్రీడామినెంట్గా కాంగ్రెస్ జనంలోకి తీసుకెళ్ళింది. ఆ క్రమంలోనే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. బీజేపీ కొన్ని అసెంబ్లీ సీట్స్కి 8 అసెంబ్లీ సీట్స్కి మాత్రమే పరిమితమైంది. ఎంపీ ఎలక్షన్స్లో కూడా 8 సీట్లు అధికార పార్టీతో కలిసి తెచ్చుకున్నప్పటికీ కూడా ఆ స్థాయిలో బీజేపీ ఈరోజు ఇప్పటికీ అధ్యక్షుడిని అక్కడ
నియమించుకోలేకపోతూ ఉంది. అనేక మంది రేసులో ఉన్న పూర్తిగా పార్టీని గాలి కుదిరేసిన పరిస్థితిలో ఉంది. కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా అసలు అధ్యక్షుడిగా ఉన్నారా లేదా అని తెలియని పరిస్థితిలో ఆయన ఉన్నారు. కేంద్ర మంత్రిగా బిజీగా ఉన్నారు. బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా కేంద్ర సహాయ మంత్రులు ఇవ్వడం జరిగింది. సో ఈ క్రమంలోనే తమకి సౌత్లో అడుగు పెట్టాలంటే ఏదో ఒక దారి కావాలనుకున్న టైంలో ఏపీ ఎన్నికలు తెర మీదకి వచ్చాయి. గతంలో చంద్రబాబు నాయుడుతోని బీజేపీకి కొంత బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఈగోస్ వచ్చాయి. విభజన హామీల వేదికగా చంద్రబాబు నాయుడు ఆ రోజు వాళ్ళతో విభేదించడం జరిగింది. ఈ క్రమంలోనే అప్పటి నుంచి కూడా బీజేపీతో పూర్తి స్థాయిలో టచ్ మీ నాట్ అన్నట్టు ఆయన వ్యవహరిస్తూ వచ్చారు. 19 ఎన్నికల్లో ఆ కారణంగానే ఆ వ్యాక్యూమ్లోకి వైసీపీ వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడంలో త్రూ కేసీఆర్ బీజేపీ కీలక పాత్ర పోషించింది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఆ పరిణామాల తర్వాత తాను 23 సీట్లకే పరిమితమైన తర్వాత చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాటు చాలా సైలెంట్గా ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమంటూ కూడా వైసీపీనే టార్గెట్ చేస్తూ వచ్చారు. మోడీని కానీ అటు కేసీఆర్ని కానీ ఎక్కడా కూడా విమర్శలు చేయకుండా జాగ్రత్త పడ్డారు ఆయన. దెన్ ఆ పరిణామాలన్నీ కూడా ఆయన కలిసి వచ్చాయనుకోవాలి. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక విధ్వంసక పాలన, దాన్ని ప్యాంపర్ చేస్తూ బీజేపీ వ్యవహరించింది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడుకి ప్లస్ అయ్యాయి. సో తనని ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ బీజేపీతో చేతులు కలిపారు. ఎన్నికలకు ముందే ఆ పొత్తులను తీసుకొచ్చి టీడీపీకి కూడా కలిపే ప్రయత్నం చేశారు ఆయన. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, 3 పార్టీలు కలిసి. అయితే ఇక్కడే ఏంటంటే అధికార పార్టీల్లో అధికారంలో భాగస్వామ్యమై బీజేపీ ఉన్నప్పటికీ కేంద్ర మంత్రి పదవులను కూడా కొంత 3 పార్టీల మధ్య షేరింగ్ జరిగినప్పటికీ రాష్ట్ర మంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ, బట్ ఆ స్థాయిలో క్యాడర్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం బీజేపీ ఎప్పుడు కూడా వెనక రేస్లోనే ఉంటుంది. ఎస్పెషల్లీ రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కొత్త ప్రయోగాలు చేస్తూ వచ్చింది బీజేపీ. ఒక సోము వీర్రాజు లాంటి వాళ్ళని పార్టీ అధ్యక్షులుగా పెట్టింది. ఆయన ఎప్పుడు కూడా వైసీపీ మౌత్ పీస్ లాగానే పనిచేస్తూ వచ్చేవాళ్ళు. ఏ ఇష్యూ జరిగినా ప్రతిపక్షమైన టీడీపీ మీద పడుతూ ఉండేవాళ్ళు ఆయన వింతగా. అసలు ఆయన ఎమ్మెల్సీ అయింది టీడీపీ కారణంగా, కానీ టీడీపీనే ఎప్పుడు టార్గెట్ చేస్తూ వచ్చేవాళ్ళు ఆయన పెర్ఫామ్ బాగాలేదని ఆయన తర్వాత ఆయన తీసేసి కన్నా లక్ష్మీనారాయణ పెట్టింది, ఒక కాపులతో ప్రయోగం. బట్ ఆ స్థాయిలో కన్నా లక్ష్మీనారాయణ అంత పెర్ఫామ్ చేయలేకపోయారు. యాక్చువల్గా అంత స్కోప్ లేదు బీజేపీలో పెర్ఫామ్ చేసేందుకు, అంత స్ట్రాంగ్గా పార్టీ బేస్ లేదు కాబట్టి. గతంలో ఎప్పుడో గత చరిత్ర అన్నట్టుగా వెంకయ్యనాయుడు లాంటి హయాంలోనే పార్టీకి అంత స్కోప్ లేదు ఏపీ రాజకీయాలు. అక్కడి నుంచి మనం తీసుకున్నట్లయితే 2014లో టీడీపీతోనే అసోసియేటే ఆ రోజు ప్రభుత్వంలో భాగస్వామ్యమై మంత్రులుగా ఉన్నారు కామినేని లాంటి వాళ్ళు, మాణిక్యాలరావు లాంటి వాళ్ళు. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఆ తర్వాత పొత్తుల తర్వాత మంత్రి పదవులను అటు కేంద్రంలో రాష్ట్రంలో విరమించుకున్నారు ఎన్డీఏతో డిఫరెన్సెస్ కారణంగా. ఇక అక్కడి నుంచి 19 నుంచి ఆ 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ప్యాంపర్ చేస్తూ వచ్చారు. ఎన్నికలకు ముందు ఎప్పుడైతే జనసేన టీడీపీ పొత్తులు పెట్టుకున్నాయో అప్పుడు వాళ్ళతో పాటు తాము కలవాలంటే ఒక వ్యక్తి, ఒక పర్సనాలిటీ మనకు కావాలి, ఒక టవరింగ్ పర్సనాలిటీ అనే క్రమంలోనే పురంధరేశ్వరి వైపు ఆ రోజు బీజేపీ మొగ్గు చూపింది. పురంధరేశ్వరిని పార్టీ అధ్యక్షురాలను చేసింది. ఆ క్రమంలోనే అప్పటి నుంచి కూడా ఆమె అసలు పార్టీ స్టైల్ మార్చేశారు. అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి బీజేపీ నేతలు భయపడుతూ ఉన్న సమయంలో పురంధరేశ్వరి గట్టిగా వాయిస్ వినిపిస్తూ వచ్చారు. అప్పటికే సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళు టీడీపీ ఓడిపోయిన వెంటనే బీజేపీలో చేరిన ఈవెన్ టీజీ లాంటి వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళు ఆ స్థాయిలో బీజేపీ వాయిస్ వినిపించిన సందర్భం లేదు, అటు రాష్ట్రంలో కానీ ఇటు కేంద్రంలో కానీ. కేవలం రాజ్యసభ సభ్యులుగా మాత్రమే కొనసాగుతూ వచ్చారు. కానీ పురంధరేశ్వరి విషయానికి వచ్చేటప్పటికే ఎలా ఇన్హిబిషన్స్ అన్నీ పక్కన పెట్టి అంత అగ్రెసివ్ మోడ్లో ఆమె వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అటు బీజేపీకి టీడీపీకి మధ్య వారధిగా పనిచేశారు. పురంధరేశ్వరి ఇనిషియేట్ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చారు. ఈ 3 పార్టీలు కలిసాయి. ప్రజెంట్ అధికారంలో కూడా ఉన్నాయి. అయితే పురంధరేశ్వరికి ఎంపీ పదవి కూడా వచ్చింది. మొన్న రాజమండ్రి నుంచి ఆమె ఎంపీగా కూడా గెలవడం జరిగింది. అటు కేంద్రంలో రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి కొన్ని పదవులను కూడా ఇప్పుడు పంచుకున్నాయి అటు ప్రభుత్వాల్లో. అయితే ఈ రోజున కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉండడానికి కారణం చంద్రబాబు నాయుడు అండ్ నితీష్ కుమార్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఆయన గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ భయం బీజేపీలో ఉంది. అందుకే చంద్రబాబు నాయుడిని పూర్తిగా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు అడగకముందే ఈ రోజున పోలవరం నిర్వాసితులకి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతాం కానీ, రైల్వే జోన్ శంకుస్థాపనలు కానీ, అమరావతికి ప్రత్యేక నిధులు మంజూరు చేయడం కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. స్పెషల్ ఇంటెన్సివ్స్ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి. అయితే అది కేవలం పెరిఫెరల్గా బీజేపీ రాష్ట్రం మీద ఫోకస్ పెట్టింది. రాష్ట్రానికి నిధులు మంజూరు చేస్తుంది. ఏపీని కూడా వెనుకబడిన రాష్ట్రంగా, ప్రత్యేక రాష్ట్రంగా చూస్తుందని గుర్తింపు మాత్రమే బీజేపీకి వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ మీద ఎంత కోపం ఉందో ఆ రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చిన బీజేపీ మీద కూడా ఏపీ ప్రజల్లో అంతే కోపం ఉంది ఇప్పటిదాకా. అందుకే బీజేపీ ఏదైనా పార్టీతో కలిస్తే తప్ప తోక పార్టీలాగా ఇండివిజువల్గా ఆ పార్టీ అధికారంలోకో లేకపోతే ఒక 10 సీట్లు సాధించే సిచ్యువేషన్ లేదు. ఆ పార్టీకి అంత క్యాడర్ కూడా లేదు, అంత నేతలు కూడా లేదు, ఆ పార్టీ నేతలు కూడా లేదు.
అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండబట్టే ఆ ఐడెంటిటీ ఉంది. ఆ నిధులు మాత్రం అంతవరకు బీజేపీ మీద ఏపీ ప్రజల్లో ఆ కోపం తగ్గటానికి మాత్రమే ఈ సినారియో కానీ ఈ సిచ్యువేషన్ కానీ మనకు వస్తుంది. బట్ పార్టీ విషయానికి వచ్చేటప్పటికి ఇంకా ఆ పార్టీ నేతలు డైలమాలో ఉన్నట్టే. అందుకే ఎలాగైనా సరే ఏపీలో పార్టీని బలోపేతం చేయడం మీద అమిత్ షా లాంటి వాళ్ళు ఫోకస్ పెట్టారనే ప్రచారం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తితో ఉన్న చాలామంది నేతలు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. టీడీపీ ఆల్రెడీ గేట్ క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. జనసేన చూస్తే పూర్తి స్థాయిలో తాను ఓన్గా లీడర్లను తయారు చేసుకుంటానంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నారు. మెజారిటీ నేతలు వాళ్ళు ఆ 2 కారణాల కంటే కూడా మెజారిటీ నేతలు తమ మీద కేసులు పడతాయి, తమ కేసులో ఇరుక్కోబోతున్నామని తెలిసిన నేతలంతా కూడా ఈరోజు బీజేపీ వైపు వెళ్తూ ఉన్నారు, షెల్టర్ కోరుతూ ఉన్నారు. అంతేకాదు చాలామంది నేతలు బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి తమ స్కోప్ ఉంటుంది అని కూడా లెక్కలు కడుతూ ఉన్నారు. అందుకని ఈరోజు కేసీఆర్ నాని లాంటి వాళ్ళు కావచ్చు మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారనే చర్చ ఆయన పార్టీలోకి. అలా చాలామంది నేతలు బీజేపీ కోసం చూస్తున్నారు. ఈవెన్ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఆ స్థాయిలో బీజేపీ రెడ్ కార్పెట్ వేస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో బట్ చేరికల దగ్గరికి వచ్చేటప్పటికి ప్రాక్టికల్గా అది ఇంపాసిబుల్ అవుతుంది. ఇటీవల అడారి ఆనంద్ లాంటి వాళ్ళు వైసీపీ నుంచి వచ్చి బీజేపీలో చేరితే లోకల్గా టీడీపీ కేడర్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది గతంలో ఆయన వల్ల పడిన ఇబ్బందుల కారణంగా. ఈరోజు బాలినేని లాంటి వాళ్ళు వచ్చి జనసేనలో చేరితే అక్కడ లోకల్ క్యాడర్ ఇప్పటికీ ఇబ్బంది పడుతూ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్తోని బీజేపీలో చేరడానికి ఒకరు ఇద్దరు వెనకంజ వేస్తూ ఉన్నారు. అందుకే దీన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు, దీన్ని కొలికి తెచ్చేందుకు అమిత్ షా లాంటి వాళ్ళు ఇనిషియేట్ తీసుకున్నారన్న ప్రచారం ఉంది. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు పూర్తి స్థాయిలో బీజేపీ బాట పట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ బీసీ కృష్ణయ్య రిజైన్ చేసి బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ రాజ్యసభ సభ్యుడయ్యారు ఆయన. బీదా మస్తానరావు లాంటి వాళ్ళు, మోపీదేవి లాంటి వాళ్ళు తమ సీట్లు త్యాగం చేసి మళ్ళా ఎంపీ కావడం జరిగింది రాజ్యసభ. మోపీదేవి త్యాగం చేసిన సీటు సానా సతీష్ బాబుకి ఇవ్వడం జరిగింది. విజయసాయి రెడ్డి రిజైన్ చేసి ఆ సీటు బీజేపీ ఖాతాలోకి కూడా వెళ్ళబోతోంది. అదే కిరణ్ కుమార్ రెడ్డికో లాంటి వాళ్ళకో ఇస్తారనే ప్రచారం అయితే ఉంది ఇప్పుడు. సో లెట్ ఇట్ బి. అది పక్కన పడితే ఈ రోజున చూసినట్లయితే రాజ్యసభ సభ్యుల వరకు మాత్రమే బీజేపీ ఫోకస్ పెట్టింది. అలా కాకుండా వైసీపీలో నిజంగానే అసంతృప్తిగా ఉన్నవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి భయపడతా ఉన్నవాళ్ళు, పార్టీ భవిష్యత్తు గురించి డైలమాలో ఉన్నవాళ్ళు ఈరోజు ఎలాగైనా సరే వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలి, వాళ్ళు బీజేపీతో టచ్లాగా వచ్చారన్న ప్రచారం అయితే ఉంది. ఈవెన్ ఆదినారాయణ రెడ్డి వంటి వాళ్ళు ఇటీవలే మాట్లాడుతూ కూడా బీజేపీలోకి వైసీపీ మొత్తం రాబోతుందంటూ ఒక లీక్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన. అందులో భాగంగానే ఇది చూడాలి. ఎవరైనా చేరుతా అనుకున్నప్పుడు అటు 2 పార్టీలతో కూడా చర్చించి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ తీసుకునేందుకు ఒక ఎజెండా అయితే రూపకల్పన చేశారు. ఆ బాధ్యతల్ని పురంధేశ్వర్కి అప్పగిస్తారని కూడా చెప్తున్నారు. అవసరమైతే పురంధేశ్వర్కి ఆ బాధ్యతలు ఇచ్చి అధ్యక్ష బాధ్యతలు మరొకరికి రామ్మాధవ్కా లేకుంటే కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళకి ఇస్తారనే ప్రచారం కూడా ఉంది. మొత్తం మీద అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ మీద పూర్తి స్థాయిలో గ్రౌండ్ రియాలిటీస్ మీద కూడా బీజేపీ ఫోకస్ పెట్టింది, పార్టీని బలోపేతం చేసే దిశగా ఏపీలో. మరి ఈ ఇష్యూ అటు జనసేన ఇటు టీడీపీని ఎంతవరకు కూడా కోపప్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది, లేకపోతే ఇలాగే విభేదాలు తెర మీదకి వచ్చే అవకాశం ఉందా, దాన్ని బీజేపీ ఎంతవరకు సార్ట్అవుట్ చేయగలదు? మొత్తానికైతే ఈ పరిణామాలన్నిటి మీద బీజేపీ అధిష్టానం ఎంత సీరియస్గా ఉందనేది ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.